హాయ్ నేను సతీష్. ఈ వారం మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉంటే ఓటు వేయండి. ఎందుకంటే ఈరోజు సింగిల్ ఎలిమినేషన్ ఉండదు. నాకు తెలిసి 99.99% డబుల్ ఎలిమినేషన్కే ఛాన్స్ ఉంది. వెరీ హై ఛాన్స్ అదే ఉంది. ఎందుకంటే ఒకవైపు ఏమో వైల్డ్ కార్డ్స్ రెడీగా ఉన్నారు, మరొక వైపు ఏమో హౌస్లో వేస్ట్ అంత డొల్లా అనే కంటెస్టెంట్లు కూడా ఉండేటప్పుడు అందుకే ఇలాంటి ట్విస్టులు ఇచ్చి ఏదో రకంగా బయటికి పంపించాలని గేమ్ అయితే చేంజ్ చేస్తారు. అట్లానే ఊరికే మీరు వేసే ఓట్లకేమీ అన్యాయం జరగదు, ఓటింగ్ ప్రకారమే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే కంటెస్టెంట్లకు కూడా ఈ 10 మంది డేంజర్ జోన్లో ఉన్నారు, సో మీరు సేఫ్ జోన్లోకి వెళ్ళాలంటే మంచి గేమ్ ఆడండి, మీ ఎఫర్ట్స్ అన్నీ పెట్టండి, 100% ప్రూవ్ చేసుకుందని కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. కనుక పక్కాగా ఓటింగ్ ప్రకారం అవుతుంది. ఆ రకంగా చూసుకున్నా సరే డబుల్ ఎలిమినేషన్లో ఎవరంటే ఛాన్స్ ఉంది, నలుగురికి అయితే మెయిన్ ఛాన్స్ ఉంది. ఫ్లోరా దివ్యాలలో ఒకరు అవుట్ అయిపోయే ఛాన్స్ ఉంది. అట్టగా రెండోది ఏంటంటే జంట ఉంది కదా, జంటకి దిష్టి తగిలినట్టుంది. వాళ్ళ ప్రేమ, వాళ్ళ ఆప్యాయత, వాళ్ళ అన్యోన్యత, వాళ్ళ కేరింగు, ప్యాంపరింగు, గోరుముద్దలు తినిపించుకొని నిన్న సంజన అన్నట్టుగా ఉంది వీడొకడు. ఛాన్స్ దొరికితే సెలరైపోతాడు, టైట్ హగ్గులు అని చెప్పింది కదా. అట్లా ఆ జంటకు పాపం ఇంటా బయట ఒక కంటి దిష్టి తగిలేసిందో నరఘోషగా ఆ జంటలో ఒక పక్షి ఎగిరిపోయేటట్టుంది. సో డీమోనర్ రీతు వాళ్ళిద్దరిలో ఒకరు, ఫ్లోరా అండ్ దివ్యలో ఒకరు, మొత్తానికి ఇద్దరు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. కనుక ఈ నలుగురిలో మీకు ఎవరైనా ఫేవరెట్ కంటెస్ట్ ఉన్నా లేదా ఇంకా వేరే కంటెస్టెంట్స్ మిగతా మొత్తం 10 మందిలో ఎవరు మీ ఫేవరెట్ అయితే వాళ్ళకైతే ఓటు వేయండి. అట్లాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ఇంకా ఏంటంటే ఎవరు నిజంగా అర్హులు, ఇప్పుడు ఇందాక చూసాం నిన్న ఒక డిస్కషన్ పెట్టేటప్పుడు ఎవరు వరస్ట్ అని చెప్పేటప్పుడు వాళ్ళేమో చెప్పినారు, ఎవరు తనూజ కళ్యాణ్ కంపేర్ చేశారు. అట్లాగే ఇంకా శ్రీజ సుమన్ శెట్టి. అట్లా ఈరోజు చూసుకుంటే సుమన్ శెట్టి శ్రీజ టీమ్స్కి అట్లాగే సంజన ఫ్లోరా టీమ్స్ అనేటప్పుడు ఎవరు కాదు, అర్హులు కాదు అనేటప్పుడు వీళ్ళ టీం అయితే వాళ్ళు చెప్పారు. ఇప్పటికే నేను జర్నలిస్ట్ సర్వీస్లో ఒకటి, న్యూస్ బోల్ ఒకటి వీడియోస్ అప్లోడ్ చేశా, అది చూడండి ఫుల్ డీటెయిల్గా చెప్పి. ఇది ఓన్లీ ఓటింగ్ వరకే వెళ్దాం. ఎందుకంటే ఇలాంటి డెసిషన్ తీసుకోవాల్సిన ఒక మంచి అవకాశం ఇచ్చేటప్పుడు ప్రూవ్ చేసుకోవాలి కదా, దానివల్ల వాళ్ళకే డ్యామేజ్. ఇప్పుడు వాళ్ళు టాస్క్లో పక్కన తీసి పడేసినంత మాత్రం ఆడియన్స్లోంచి అయితే తీసి పడేయలేరు కదా, భరణి అండ్ దివ్య తీసుకునే డెసిషన్ వల్ల. పైగా అక్కడ దివ్య ఫుల్ క్లారిటీతో ఉంది, 100% ఆవిడ తప్పులేదు, ఆవిడ పర్ఫెక్ట్గా ఉంది. కానీ ఇతడే ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ డెసిషన్ అయితే రాంగ్. సో సరే, ఓటింగ్ ప్రకారం ఫస్ట్ ప్లేస్లో అయితే తనూజనే ఉంది, 20% ఓటింగ్ ఉంది. ఈవిడ కూడా ఊరికే అరుపులు కేకలు చేస్తూ ఉంటుంది, కానీ పెద్దగా ఒక స్పిరిట్ ఇన్స్పిరేషన్ పర్సనాలిటీగా అయితే అనిపించట్లా. ఎనివే ఆవిడ లక్ కదా, సీరియల్ ఆర్టిస్ట్గా ముందు నుంచి ఉన్న ఓటింగ్ కావచ్చు, తన స్వంత రాష్ట్రం అట్లాగే తెలుగు రాష్ట్రాల నుంచి ఓటింగ్ కావచ్చు. అయితే ఈరోజు ఈవిడ ఫుల్ ఖుషి అయిపోద్ది. వాళ్ళు ఫైనల్కి ఇప్పటికి ఒక 5 టాస్క్లు అయ్యాయి కదా, మనకు లాస్ట్ టాస్క్ కూడా ఒక వైన్ గ్లాసులు మాదిరి గ్లాసులు పెట్టి ఒక బల్ల లాంటిది పెట్టి ఆడిస్తారు ఒక టాస్క్. అందులో కూడా వీళ్ళ టీమే విన్ అవుతుంది. వరుసగా 2 టాస్కుల్లో తనూజ అండ్ కళ్యాణ్ ఇద్దరు పర్ఫార్మెన్స్ అదరగొట్టేస్తారు. వీళ్ళ పేరు అయితే నిన్నటి వరకు నొచ్చుకుంది కదా, అమ్మాయి అబ్బాయి నువ్వు బాగా కోఆర్డినేషన్ చేయట్లే, నీకు నా ఫేస్ మీద కంటే గేమ్ మీద ఫోకస్ లేకుండా పోయిందని అక్షతలు ఎక్కువ వేసింది, చేవాట్లు పెట్టింది, గసిరి పొమ్మంది, ఇరిటేట్ అవుతుంది. సో ఆయన కూడా మాట ఇచ్చాడు కనుక వీళ్ళిద్దరికీ గ్రాఫ్ పెరుగుద్ది. ఈరోజు ఎపిసోడ్ అయితే నిజంగా తనూజ అండ్ కళ్యాణ్కి కంప్లీట్గా ప్లస్ పాయింట్. ఆవిడకి ఫుల్ ఖుషి, అమ్మయ్య ఫస్ట్లో వెనకబడినా లాస్ట్కి వచ్చేసరికి మనం అప్పర్ హ్యాండ్కి వచ్చాం పర్వాలేదని. కానీ చివరాఖరి లాస్ట్లో కూడా చిన్న డిసడ్వాంటేజ్, చిన్న అసంతృప్తి ఏంటంటే సెకండ్ ప్లేస్తో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అయినా బెటరే, పాపం ఎక్కడో బాటంలో ఉండిపోతాం అనుకున్నారు కదా. సో వీళ్ళ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని కూడా ఈ టాస్క్లో 2 టాస్కుల్లో కూడా ఈరోజు మంచిగా 100 స్కోర్లు వస్తాయి కళ్యాణ్ అండ్ తనుజకి. కళ్యాణ్ అదరగొట్టాడంట టాస్క్లో, ఇందాక ఒక టాస్క్ చూసాం కదా, అట్లాగే నెక్స్ట్ టాస్క్లో కూడా. సో ప్రస్తుతానికి తనుజ ఒక 20% ఓటింగ్తో ఉంటే కళ్యాణ్కి 16% ఓటింగ్ పెరిగింది, ఒక 1% 16 ఇట్లుంటే. మధ్యలో సెకండ్ ప్లేస్లో సుమన్ శెట్టి ఒక 14% ఉంది. ఏంటో సుమన్ నెగిటివిటీ లేదు అని చెప్పుకోవాలి తప్ప కంటెంట్ ఉందా అంటే ఎక్కడుంది, ఘోరం. అసలు అంత సైలెంట్గా ఎట్లా ఉంటున్నాడో, ఒక ఎమోషన్ ఉండదు, ఒక ఎక్స్ప్రెషన్ ఉండదు, ఒక మాట ఉండదు, ఉలుకు ఉండదు, పలుకు ఉండదు బాబోయ్. అందుకేనేమో బిగ్ బాస్ కూడా ఈ ఫ్లోరాని సుమన్ ఇద్దరు ఒకేలాగా ఉన్నారు కదా. సో లాస్ట్ బాటమ్ 2లో ఉండే వాళ్ళు ఇద్దరినో డేంజర్లో పెట్టేసి అయితే సుమన్ని లేదా ఫ్లోరాని ఎవరినో ఒకరిన టాస్కుల పరంగా పంపించేద్దాం. సుమన్తో పోల్చుకుంటే ఫ్లోరా నయం, అంతే, అంతకు మించి లేదు. ఇద్దరు గంతకు తగ్గ బొంతలే, దొందే, కంటెంట్ అనేది జీరో బాబోయ్ అనిపిస్తుంది. కాకపోతే ఆ సంజన కాంబినేషన్తో సెట్ అయిన తర్వాత ఫ్లోరాది కాస్త కోస్త ఆటైనా వస్తుంది, మాట అయితే రాదు. ఈరోజు అంత అద్భుతమైన అవకాశం ఇచ్చి మీరు బాగా ఆడలేదని వాళ్ళు తీసి పెట్టేస్తే సంజన మంచి పాయింట్లు మాట్లాడింది, బట్ ఈ ఫ్లోరా నోరే విప్పదు కదా. మరి ఎట్లా వస్తుంది, ఎమోషన్ బరస్ట్ అవ్వాలి కదా. భాషతో సంబంధం ఏముంది భావం వ్యక్తపరచడానికి. ఏదో జల్సా సినిమాలో జల్సా అయినా అందులో విలన్ ఫస్ట్ వాడు విలన్ ఆయన మాట్లాడతాడు కదా, కుదిరితే వాడితో క్షమించని చెప్పించే వాడు వాయిస్ బాగుంది అనేటప్పుడు అక్కడ తనిఖీల బరిని ట్రాన్స్లేషన్ చేయబోతే అక్కర్లా భాషకి భయానికి
భాషతో సంబంధం లేదు, వాడికి అర్థమైపోద్దని ఒక డైలాగ్ చెబుతాడు చూడండి. అట్లా ఇక్కడ ఏదో ఒకటి ఆవిడ ఎమోషన్ ఎక్స్‌ప్రెషన్ చేయొచ్చు కదా! చెయ్యదే. మరి ఎట్లా? సంజన ఇంక నయం. ఎట్లా బిగ్ బాస్ ప్రతిసారి మేమే టార్గెట్ అయితున్నాం, మమ్మల్నే తీసేస్తున్నారు. బాగా ఆడితే ఇక్కడ టార్గెట్ అయిపోతుంటే, బాగా ఆడకపోతే ఆడియన్స్‌లో నెగటివిటీ అయిపోతే మేము ఎట్లా ఆడాలని ఆవిడ కనీసం ఓపెన్ అయ్యింది, బాధపడింది, ఏడ్చింది, పాయింట్లు చెప్పింది. బట్ ఫ్లోరా అంతే. సో ఫ్లోరా ఆర్ సుమన్ పంపించేద్దామని మొత్తానికి వీళ్ళిద్దరూ ఎటు దొరికారు కదా! బాటమ్ 2లో ఈ 2 టాస్క్‌లే ఉన్నాయి. ఈ 2 టీమ్సే ఉన్నాయి గనుక వీళ్ళ కోసం లింక్ పెడితే అక్కడ దివ్యాని కంప్లీట్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ చేసాడు భరణి. దానివల్ల ఆయనకే లాస్. సరే ఫస్ట్ ప్లేస్ తనూజ 20 అని చెప్పా. సుమన్ 14 సెకండ్ ప్లేస్‌లో థర్డ్ ప్లేస్‌లో సుమన్ ఉన్నాడు. కళ్యాణ్ ఏమో సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు 16%తో. ఫోర్త్ ప్లేస్‌లో సంజన కూడా సేమ్. సుమను, సంజన ఒక రకంగా 14. సంజన కూడా ఓటింగ్ పెరిగింది. ఇవాళ లైవ్ చూసినా, ఆ ప్రోమో చూసినా, ఈ ఎపిసోడ్స్ చూసినా ఖచ్చితంగా ఈవిడికి ఫుల్ ప్లస్ పాయింటే. ఇంకా 1 డే ఉంది కనుక ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా వెరీ హై. అక్కడ తీసేస్తే ఆడియన్స్ మనసులోంచి అయితే తీసేయలేరు కదా! భరణి 10 ఉండేది 1% తగ్గింది. ఇంకా పడిపోతుంది. ఎందుకంటే ఎంతసేపు సేఫ్ సేఫ్ సేఫ్. మాస్క్ వేసుకున్న ఉన్నాడు. ఓపెన్ అయితే ఏమైపోద్దనే మాదిరిగా. సో సొంత డెసిషన్ తీసుకోకపోవడం, ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోతూ ఉండడం. తన కష్టాన్ని నమ్ముకోరు. ఇప్పుడు దివ్య గాని, ఆయన గాని మీరు రేసులో ఉంటే మాకు టఫ్ అయిద్దంటే అది ఎట్లా? అది అసలు కాదు కదా! ఓడిపోతే ఓడిపోండి. మీ ప్రయత్నం చూస్తారు కదా! మీరు ఎంత కష్టపడ్డారనేది. ఇప్పుడు మీకు సరే టఫ్ అనిపించే సంజనాని, ఫ్లోరాని తీసి పెట్టేస్తారు భరణి అండ్ దివ్య. ఈజీగా గెలిచేస్తారు. ఏం ఉపయోగం? ఏమైనా వస్తదా? ఇప్పుడు మీరు వాళ్ళని తీసేసాం అనుకున్నారు కానీ రేసులోంచి, ఓవరాల్‌గా అయితే ఓటింగ్‌లోంచి మాత్రం వాళ్ళ గ్రాఫ్ ఏం తగ్గదు. పెరిగే పరిస్థితి. సంజనకి ఆ ఇంపాక్ట్ పడతా ఉంది. సో భరణి ఏంటంటే మాకు ఈజీ అయిపోవాలనుకుంటే ఇక్కడ ఎక్కడైతే ఈజీ ఇంకా పడిపోద్ది కానీ గ్రాఫ్. ఒక అన్‌ఫెయిర్ డెసిషన్ తీసుకోవడం వల్ల, సెల్ఫిష్‌గా తీసుకోవడం వల్ల, ఫెయిర్‌గా తీసుకుని ఉంటే ఎంత బాగుండేది. సింపుల్‌గా అయిపోయిందని గోటితో పోయేదని గొడ్డల దాకా తెచ్చుకోవడం అంటే ఇదే. కాంప్లికేటెడ్ చేసుకొని అయ్యో ఇంత ఘోరంగా డెసిషన్ తీసుకున్నారేంటనే పరిస్థితి హౌస్ అంతా అవాక్కయింది, షాక్ అయ్యింది. వాళ్ళ డెసిషన్ అట్లా తీసుకున్నారు. సో వాళ్ళు ఎటు బాటంలో ఉన్నారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని అప్పటికి దివ్య క్లియర్గా చెప్పింది. టాస్క్ వైజ్ చెప్పినా సరే ఇతను వినిపించుకోకుండా మరి ఏం మోటివేట్ చేసేసాడు కానీ మనకు లైవ్ జోప్లో కానీ ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే పడుతుంది. ఇక 6వ ప్లేస్లో అయితే శ్రీజ ఉందో ఒక 9%తో పర్వాలేదు. ఈవిడ కూడా ఇండివిజువల్గా ఆడుకుని మెయిన్ ఆ కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్ ఏదైతే ఉందో ఆవిడ అవుట్ అయిపోయిన తర్వాత ఈవిడ వాయిస్ తగ్గించుకున్న తర్వాత ఫీడ్బ్యాక్ని పర్ఫెక్ట్గా వంట పట్టించుకున్న తర్వాత ఆటలో బాగానే ఉంది. ఇక తర్వాత చెప్పే కదా. ఇక 7, 8, 9, 10 మన ఇమాన్యుయల్ స్టైల్లో చెప్పాలంటే 7, 7, 8, 8 ఈ ర్యాంకులు గోల, ఎలిమినేషన్ మేళ అన్నట్టే ఉంది. ఈ నలుగురు కూడా రిస్క్ జోన్లోనే ఉన్నారు. దివ్యాకి అయితే 6% ఉంది. సంజనా ఫ్యాన్స్ ఒకవేళ టార్గెట్ చేస్తే, ఎందుకంటే ఈ అమ్మాయి వెళ్ళిపోతే తప్ప బాగోదు, నాకు లేడీస్ కాంపిటీషన్ తక్కువ ఉంటే బెటర్ అనుకుంటున్నాను ఆవిడ చెబుతూ ఉంది ఫ్లోరాతో. ఎనీవే కష్టమే. రిస్క్ జోన్లో అయితే ఉంది. ఒక 6% ఉంది. తర్వాత ఫ్లోరా కూడా ఒక 4%తో ఉంది. మిగతా ఇద్దరు కూడా రీతు చౌదరి అండ్ డీమోన్ కూడా అట్లాగే ఉన్నారు. వీళ్ళ ముగ్గురు అయితే చాలా టఫ్ ఫైట్ ఇచ్చేలాగా ఉన్నారు ఎలిమినేషన్ కోసం. డీమోన్ అయితే ప్రస్తుతానికి కంప్లీట్ బాటం ఉంటే ఇతడికంటే కొద్దిగా బెటర్గా రివ్యూ పై పొజిషన్లో ఉంది. రీతు ఏమో కొద్దిగా పై పొజిషన్లో ఉంది. ఒక 5 అట్లా అనుకోండి. సో డీమాను, ఫ్లోరా వీళ్ళిద్దరికే ఎక్కువ ఛాన్సెస్ ఉంది ఎలిమినేషన్కి. నేను చెప్పే కదా, దివ్య ఫ్లోరాలో ఒకరైతే ఫ్లోరా, డీమోన్ రీతిలో ఒకరైతే డీమోన్. ఎందుకంటే 4, 5, 6 అంటే ఏం పెద్ద డిఫరెన్స్? మరీ టూ మచ్గా ఉంది. అన్అఫిషియల్గా ఉందంటే అఫిషియల్ కూడా ఎట్లా ఉంటుంది నో డౌట్. సో డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. అందులో వీళ్ళిద్దరు పోయే ఛాన్సెస్ ఎక్కువ. డీమోన్ పోతే మరి రీతు పరిస్థితి ఏంటో, రీతు వెళ్ళిపోతే డీమోన్ పరిస్థితి ఏంటో, కానీ ఎక్కువ శాతం డీమోన్కి రిస్క్ అయితే ఉంది. మరి మీకేమనిపించింది? మీ ఓటు ఎవరికి అనేది కూడా మెసేజ్ పెట్టండి. కాసేపట్లో ఇంకో ప్రోమో కూడా వస్తుంది. ఆ ప్రోమో చూసి కూడా మళ్ళీ మనం జర్నలిస్ట్ సతీష్లో అనలైజ్ చేసుకుందాం. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే బెల్ యాక్టివేట్ చేసుకుంటే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అట్లాగే మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా మెసేజ్ అయితే పెట్టండి.